హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్. బ్రెడ్తో చాలా ఈజీగా చిటికెలో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద ఈ బ్రెడ్ దహీ వడని చేసి పెట్టండి. మనకి బయట దొరికే దహీ పూరిని ఎక్కువ ఇష్టపడే వారికి ఇది చాలా బాగా నచ్చుతుందండి. దీనికోసం 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. వాటిని ఇలాగ ఒక ప్లేట్లో పెట్టుకుని మన దగ్గర ఉన్న ఏదైనా చిన్న సైజు బాక్స్ మూత కానీ బాటిల్ మూతతో కానీ ఈ బ్రెడ్ మీద పెట్టి గట్టిగా ప్రెస్ చేసి ఆ చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ ఎడ్జెస్ని తీసేయాలండి. లేదు అంటే కత్తెరతో కూడా గుండ్రంగా కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా వైట్ కలర్ బ్రెడ్ మాత్రం ఉండేటట్టుగా చూసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ నిండా గడ్డ పెరుగు తీసుకోవాలండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి విస్కర్తో బాగా బీట్ చేస్తే మనకి చిక్కటి పేస్ట్ లాగా తయారైపోతుందండి. దీంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ స్లైసెస్, వాటిని ఒకసారి డిప్ చేయాలండి. పైన కింద కూడా బాగా మునిగేటట్టుగా ఒకసారి డిప్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నిటిని ఇలా పెరుగులో ముంచి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన పెరుగు ఉంటుంది కదండి, దాన్ని ఈ బ్రెడ్ స్లైసెస్ మీద అన్నిటి మీద కూడా ఫుల్గా వేసేసుకోవాలి. వీటిపైన ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం తీసుకుని ఇలాగ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా జల్లుకోవాలండి. మనకి కారంలో ఉన్న స్పైసీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా తీసుకుని దాన్ని కూడా వీటన్నిటి మీద ఇలాగ లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీటిపైన సన్నని మిక్సర్ కానీ ఆలూ భుజియా కానీ కార్న్ ఫ్లెక్స్ కానీ ఏది ఉంటే అది ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇవి ఎంత ఎక్కువగా స్ప్రెడ్ చేసుకుంటే పిల్లలు అంత ఇష్టంగా తింటారు కదా, అందుకే ఫుల్గా వేసుకోవాలి. దీనిపైన టమాటా సాస్ వేసుకోవాలండి. మనం పీస్ కట్ చేసుకొని తింటుంటే దీని యొక్క ఫ్లేవర్ అన్ని పీసెస్లోకి సమానంగా వచ్చేటట్టుగా పొడవుగా అడ్డుగా అన్ని విధాలా అడ్జస్ట్ అయ్యేలాగా వేసుకోవాలండి. తర్వాత దీనిపై చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. ఇందాక టమాటా సాస్ అయితే ఎలాగైతే వేసుకున్నామో అన్ని వైపులా కవర్ అయ్యేటట్టు దీన్ని కూడా చిల్లీ సాస్ని కూడా అలాగే వేసుకోవాలి. వీటిపై కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం తినేటప్పుడు ఈ గింజలు నోటికి తగిలి ఆ టేస్ట్ బాగుంటుందండి. లాస్ట్లో ఫైనల్ టచ్ కింద కొత్తిమీరతో డెకరేట్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. స్టవ్ మీద పెట్టే పనే లేకుండా ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.